కాపాలికా సిద్ధి, ఓం కాపాలికా సిద్ధి, ఓం కాపాలికా సిద్ధి అంటూ బేతాళుడు అనే ఒక మాంత్రికుడు కాపాలిక అనే దుష్టశక్తి కోసం కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎంత తపస్సు చేసినా ఆ క్షుద్ర దేవత బేతాళుణ్ణి కరుణించలేదు. అప్పుడు బేతాళుడు, తల్లి కాపాలిక, నీ కోసమే నేను కొన్ని సంవత్సరాలుగా కఠోర తపస్సును చేస్తున్నాను. ఇంత చేసినా కానీ నీ అనుగ్రహాన్ని పొందలేకపోయాను. ఇక నేను జీవించి ఉండడం వ్యర్థం. అందుకే నన్ను నీకు బలిగా సమర్పిస్తున్నాను అంటూ తనను తాను కాపాలిక క్షుద్ర దేవతకు బలి ఇచ్చుకున్నాడు. ఇక వెంటనే కాపాలిక విగ్రహం నుండి ఒక స్వరం వినిపిస్తూ ఉంది. బేతాళా, నీ యొక్క త్యాగానికి నేను చాలా సంతోషించాను. నీ రక్త బలితో నన్ను సంతృప్తి పరిచావు. ఏం వరం కావాలో కోరుకో అంటూ ఆ బేతాళుణ్ణి బ్రతికిస్తుంది ఆ శక్తి. ఆ మాటలు విన్న బేతాళుడు, నేను ఎప్పటికీ నిత్య యవ్వనంతో చిరంజీవిలా ఉండే వరం ఇవ్వండి మాత. నేను నిత్య యవ్వనంతో చిరంజీవిగా బతకాలి. నన్ను ఆశీర్వదించండి మాత అని బేతాళుడు కోరగా కాపాలిక, అలాగే బేతాళ, నువ్వు కోరిన వరం సామాన్యమైనది కాదు. నువ్వు ప్రతి పౌర్ణమికి ఒక కన్యపిల్లను నాకు బలిగా ఇచ్చి ఆ రక్తబలితో నన్ను సంతృప్తపరచాలి. నువ్వు ఎప్పటి వరకు నాకు రక్తబలిని సమర్పిస్తావో అప్పటి వరకు నువ్వు చిరంజీవిగా ఉంటావు. గుర్తుపెట్టుకో బేతాళ, నువ్వు ఏ కారణం చేతనైనా పౌర్ణమికి రక్తబలి ఇవ్వకపోతే నా ప్రేత బానిసలకు నువ్వు బలైపోతావు అని కాపాలిక క్షుద్ర దేవత అనగా దానికి బేతాళుడు, మాత, నేను ఎంతకాలం అలా కన్నెలను నీకు బలి ఇవ్వగలను? ఏ కారణం చేతనైనా అంతమంది కన్నెపిల్లలు నాకు లభించకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి మాత? సరే విను బేతాళ, ఆదివారం అర్ధరాత్రి భరణీ నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లని నువ్వు బలిగా ఇచ్చావంటే ఆ ఒక్క బలి 1000 రక్తబలులతో సమానం. ఏ కారణం చేతనైనా నీకు కన్యపిల్లలు లభించకపోయిన ఎడల నువ్వు ఆ ఒక్క నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లని నువ్వు బలిగా ఇచ్చావంటే నువ్వు ఇక చిరంజీవిగా ఉండవచ్చును. చాలా సంతోషం మాత, చాలా సంతోషం. కానీ నేను ఆ నక్షత్రంలో పుట్టిన కన్నెపిల్లను ఎలా గుర్తించగలను? ఇప్పటి నుండి సరిగ్గా 18 సంవత్సరముల తరువాత నీకు పరిస్థితులు అనుకూలించని ఎడల ఆ అమ్మాయి నేరుగా నీకు ఎదురుపడుతుంది. ఆ అమ్మాయి నీకు సమీపంలో ఉన్నప్పుడు అన్ని వర్ణాలు ఒకే వర్ణంగా కనిపిస్తుంది. ఇదే నీకు ఆ అమ్మాయి యొక్క ఆనవాళ్ళు అని చెప్పి ఆ కాపాలిక క్షుద్ర దేవత స్వరం ఆగిపోతుంది. ఇక బేతాళుడు అక్కడి నుండి నడుచుకుంటూ ఒక నిర్మానుషమైన అడవిలో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇక మరోవైపు మాధవరం అనే గ్రామంలో శివరాం అనే జమీందారు గారు ఉంటారు. అతను చాలా మంచివారు. గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా పరిష్కరిస్తూ ఉంటాడు. శివరాం గారు చుట్టుపక్కల 10 గ్రామాలకు జమీందారుగా ఉంటారు. శివరాం దంపతులకు చాలా ఏళ్లుగా పిల్లలు కలగడం లేదు. ఎన్నో గుళ్ళు గోపురాలు, ఎన్నో పూజలు దానాలు చేయగా శివరాం గారి భార్య గౌరీ గారు ఒక ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి ఆమె పురిట్లోనే కన్ను మూశారు.
భరణి నక్షత్రంలో పుట్టిన ఆ బిడ్డకు గాయత్రి అని పేరు పెట్టి తల్లి లేని ఆ బిడ్డను ఎంతో గారాబంగా పెంచుకుంటున్నారు శివరాం గారు. అలా 18 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక ఇదిలా ఉండగా బేతాళుడు తన మంత్రశక్తితో చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రతి పౌర్ణమికి ఒక కన్నెపిల్లను బలి ఇస్తూ ఉన్నాడు. అలా అమ్మాయిల అదృశ్యాల గురించి గ్రామ ప్రజలు, ఏంట్రా ఇది, ఏదైనా దయ్యం పని అయి ఉంటుందంటావా? లేదు మామా, చూస్తుంటే ఎవరో చేతబడి చేస్తూ అమ్మాయిల్ని బలిస్తున్నట్టున్నారు. అలా ప్రజలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుకుంటూ చివరిగా మాధవరం గ్రామ జమీందారు గారి దగ్గరికి వెళ్ళి, ఏంట్రా సుబ్బయ్య, ఏదైనా సమస్య? అందరూ ఇలా వచ్చారు? అవునయ్యా, సమస్యే. చుట్టూ ఉన్న పల్లెల నుండి ఇప్పటి వరకు 80 మంది పెళ్ళిడు అమ్మాయిలు మాయమైపోయారయ్యా. కేవలం పెళ్ళి కాని అమ్మాయిలే మాయమైపోతున్నారు. మాకేంటో భయంగా ఉంది అయ్యా. మీరే ఎలాగైనా ఈ సమస్యకి పరిష్కారం చూపాలయ్యా అంటూ చుట్టుపక్కల నుండి వచ్చిన గ్రామ ప్రజలు జమీందారు గారికి తమ ఊళ్ళో జరిగే ఆడపిల్లల అదృశ్యాల గురించి చెప్పుకుంటారు. అప్పుడు జమీందారు శివరాం గారు, మీరేం కంగారు పడకండి, ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరిద్దాం. అప్పటి వరకు పౌర్ణమి రాత్రికి ప్రతి ఆడపిల్లల్ని ఎవరి ఇళ్లల్లో వాళ్ళని బంధించి ఉంచండి. త్వరలో ఈ సమస్యను పరిష్కరిద్దాం అని గ్రామ పెద్ద చెప్పగా ఊర్లో ప్రజలు అక్కడి నుండి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. ఇక శివరాం గారు, అమ్మా గాయత్రి, నేను బెట్టంపూడి గ్రామానికి వెళ్ళి మంత్రాల అవ్వని కలిసి వస్తాను తల్లి. నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? అని చెప్పి జమీందారు గారు బెట్టంపూడి గ్రామానికి బయలుదేరుతారు. గాయత్రి చాలా అందమైన అమ్మాయి. ఇక మరోవైపు పౌర్ణమి రావడంతో గ్రామ ప్రజలు భయంగా తమ ఇంట్లో పెళ్ళిడుకు వచ్చిన ఆడపిల్లల్ని తాళ్లతో మంచానికి బంధించి ఉంచారు. ఇక అర్ధరాత్రి సమయంలో ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు బేతాళుడు తన మంత్రశక్తితో ఒక అమ్మాయిని కాపాలికా క్షుద్రమాతకు బలి ఇస్తాడు. మరుసటి రోజు ఊరంతా భయంగా రాత్రి పౌర్ణమికి ఎవరింటి ఆడపిల్ల బలైపోయిందో అని గ్రామ ప్రజలంతా చర్చించుకుంటూ ఉంటారు. రాత్రి ఎవరింట్లో అమ్మాయి మాయమైపోయింది? నిన్న రాత్రి పాపం వీరేష్ గాడి చెల్లెల సుభద్రని ఆ దెయ్యం ఎత్తుకెళ్ళిపోయిందంటారా అంటూ గ్రామ ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీరేష్ చాలా మంచివాడు. తన చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి శివరాం గారి ఇంట్లో పని చేసుకుంటూ వీరేష్ సుభద్రలను పోషించేది. అలా వీరేష్ గాయత్రి సుభద్రలకు చిన్ననాటి నుండే మంచి స్నేహం ఏర్పడింది. అలా గాయత్రి వీరేషులు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇక విషయం తెలుసుకున్న గాయత్రి వీరేష్ను ఓదార్చింది. బాధపడకు వీరేష్, మా నాన్న ఈ సమస్యను పరిష్కరించడానికి మంత్రాల అవ్వను తీసుకురావడానికి బెట్టంపూడి వెళ్ళారు. మీ చెల్లిని ఎలాగైనా కాపాడుకుందాం. నువ్వు దిగులు చెందకు. బాగా ఆలస్యమైపోయింది, ఇక ఇంటికి వెళ్దాం పద. లేదు గాయత్రి, నేను వెళ్ళి మా చెల్లిని వెతికి తీసుకువస్తాను. నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళు అని చెప్పి వీరేష్ తన చెల్లి కోసం అడవంతా తిరుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే శివరాం గారు మంత్రాల అవ్వతో వీరేష్కి ఎదురు పడతారు. అప్పుడు
వీరేష్ను చూసిన శివరాం గారు, వీరేష్, ఏంట్రా ఈ సమయంలో, అది ఈ అడవి మార్గంలో ఒక్కడివే ఎక్కడికని వెళ్తున్నావు అని ప్రశ్నించగా వీరేష్, అయ్యా, నిన్నటి పౌర్ణమి రాత్రి నుండి నా చెల్లి సుభద్ర కనపడడం లేదయ్యా. తనని వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఊళ్ళో జనాలు అంతా నా చెల్లిని ఆ దెయ్యం ఏదో పట్టుకెళ్ళిపోయింది అంటున్నారయ్యా. ఇంకొందరు ఎవరో చేతబడి చేసేవాళ్ళు నా చెల్లిని తీసుకెళ్ళిపోయారంటున్నారయ్యా. వీరేష్ మాటలు విన్న మంత్రాల అవ్వ అంజనంలో తన దివ్య దృష్టితో జరిగిందంతా చూస్తూ ఉంటుంది. వీరేష్ మాటలు విన్న మంత్రాల అవ్వ అంజనంలో తన దివ్య దృష్టితో జరిగిందంతా చూస్తూ ఉంటుంది. ఓహో, అదన్నమాట సంగతి. ఏంటవ్వా, ఏం జరిగింది? ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలిసిందా? ఎవరి పని అవ్వా? ఇదంతా బేతాళుడు అనే ఒక రాక్షస మాంత్రికుడు చేస్తున్న పని. తాను నిత్యం యవ్వనంగా ఉండడానికి కాపాలిక క్షుద్ర దేవతకి కఠోర తపస్సు చేసి తన అనుగ్రహం పొందాడు. అలా తను నిత్యం యవ్వనంతో చిరంజీవిగా ఉండడానికి ప్రతి పౌర్ణమికి ఒక పెళ్లి కాని కన్యపిల్లని బలిగా ఇస్తున్నాడు. అంటే అవ్వా, నా చెల్లి సుభద్ర చూడు నాయనా వీరేష్, గుండె నిబ్బరం చేసుకో. కిందటి పౌర్ణమికే నీ చెల్లి సుభద్రని ఆ బేతాళుడు కాపాలిక క్షుద్ర దేవతకి బలిగా ఇచ్చేశాడు అని మంత్రాలవ్వ చెప్పగా వీరేష్ చాలా బాధపడ్డాడు. అప్పుడు శివరాం గారు, అయితే ఆ రాక్షసుడి బారి నుండి మమ్మల్ని కాపాడే మార్గమే లేదా అవ్వా? ఎందుకు లేదు? ప్రతి సమస్యకి పరిష్కార మార్గం తప్పకుండా ఉంటుంది. ఆ బేతాళుడికి వరాన్ని ప్రసాదించిన కాపాలిక క్షుద్ర దేవత తనకి ఇంకో విషయం కూడా హెచ్చరించింది. ఏ పౌర్ణమికైనా ఆ బేతాళుడు కన్నెపిల్లల్ని కాపాలిక క్షుద్ర దేవతకి బలిగా ఇవ్వకపోతే ఆ క్షణమే వాడి శక్తులన్నీ పోయి వాడి ప్రాణం కూడా పోతుంది. ఇంకా పౌర్ణమి రావడానికి 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 2 రోజుల్లో నేను బేతాళ పూజ చేస్తాను. నేను చెప్పినట్టు చేస్తే ఆ బేతాళుణ్ణి మనం అంతం చేయవచ్చు అంటూ మంత్రాలవ్వ చెప్పగా బేతాళుడిపై కోపంతో రగిలిపోతున్న వీరేష్, చెప్పండి అవ్వా, మీరేం చేయమన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా చెల్లిని చంపిన ఆ రాక్షసుని చంపడానికి, నా ప్రాణాల్ని ఫలంగా పెట్టడానికైనా నేను లెక్క చెయ్యను. చెప్పండి అవ్వా, నాకు చెప్పండి అంటూ వీరేష్ కోపంగా అడగ్గా మంత్రాలవ్వ వీరేష్కి ఇంకా శివరాం గారికి ఏదో చెబుతూ ఉంటుంది. ఇక అలాగే అంటూ ముగ్గురు కలిసి ఊళ్ళోకి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు బేతాళుడు, ఇలా ప్రతి పౌర్ణమికి ఒక కన్యను బలి ఇవ్వడం నాకు జటిలమైపోతుంది. ఇలా ప్రతి పౌర్ణమికి ఒక కన్యను బలి ఇవ్వడం కంటే మాత చెప్పినటువంటి భరణీ నక్షత్రంలో అర్ధరాత్రి పుట్టిన ఆ కన్యను బలిగా ఇస్తే ఇక నాకు తిరిగే ఉండదు అంటూ తన మంత్రశక్తితో ఆ కన్య జాడను అంజనం వేసి వెతుకుతాడు బేతాళ రాక్షసుడు. అలా తన అంజనంలో శివరాం గారి కూతురు అయిన గాయత్రీదేవి కనపడుతుంది.
కోరిక ఫలించే రోజు ఆసన్నమయ్యింది. మాత, నన్ను కరుణించావు. నువ్వు కోరిన విధంగానే భరణి నక్షత్రంలో అర్ధరాత్రి పుట్టిన ఆ కన్య జాడ తెలిసినది. ఆ కన్యను రేపటి పౌర్ణమిన నీకు బలిగా ప్రసాదంగా ఇస్తున్నాను. స్వీకరించు మాత. ఇక నేను నిత్య యవ్వనంతో చిరంజీవిగా ఉండిపోతాను. అంటూ ఆ రాక్షసుడు చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు మంత్రాల అవ్వ బేతాల పూజ చేస్తూ ఉంటుంది. ఇక పౌర్ణమి రానే వచ్చింది. భయంతో గ్రామ ప్రజలు తలుపులు గట్టిగా వేసుకొని ఎవరిళ్లలో వాళ్ళు ఏం జరుగుతుందో అని భయంతో వణికిపోతూ ఉన్నారు. ఇక అర్ధరాత్రి సమయంలో బేతాళుడు తన మంత్రశక్తితో శివరాం గారి కూతురు గాయత్రీదేవిని తన స్థావరానికి రప్పిస్తున్నాడు. ఇదంతా చూసిన మంత్రాల అవ్వ గాయత్రి వెనకాలే శివరాం వీరేశులతో కలిసి వెళ్ళింది. ఇక బేతాళుడు ఉండే గుహ దగ్గరకు రాగానే వీరేష్కి మంత్రాల అవ్వ చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. ప్రతి పౌర్ణమికి కన్యపిల్లని బలిగా ఇస్తేనే వాడికి ఆయుష్షు పెరుగుతుంది. ఏ పౌర్ణమికైతే బలి ఆగిపోతుందో ఆ పౌర్ణమికి వాడి అంతం తథ్యం. కాబట్టి వచ్చే పౌర్ణమికి వాడు ఏ అమ్మాయినైతే బలిగా ఎంచుకుంటాడో ఆ అమ్మాయిని మీరు అనుసరించి ఆ అమ్మాయి స్థానంలో ఏదో ఒక శవాన్ని మార్చి పెట్టండి. ఇక ముందుగా అనుకున్నట్టుగానే మంత్రాల అవ్వ తన మంత్రశక్తితో గాయత్రీదేవికి స్పృహ తెప్పిస్తుంది. ఇక వీరేష్ శివరాములు గాయత్రి స్థానంలో అదే పోలికలతో ఉండేలా ఒక ఆడశవాన్ని ఏర్పాటు చేయగా అవ్వ ఆ శవాన్ని బేతాళ రాక్షసుడు ముందుకి వెళ్ళేలా చేస్తుంది. ఇదేమీ తెలియని బేతాళుడు ఆ శవాన్ని కాపాలిక క్షుద్రదేవత వద్ద ఉంచి, మాత కాపాలిక, ఇదే నా ఆఖరి బలి సమర్పణ. స్వీకరించు మాత. నేటి ఈ బలి సమర్పణతో నా చిరకాల వాంఛ నెరవేరబోతుంది. స్వీకరించు మాత, స్వీకరించు అంటూ ఆ బేతాళ రాక్షసుడు తన ముందున్న శరీరం నుండి తలను ఒక్కసారిగా వేరు చేస్తాడు. ఇక వెంటనే, ఓరి మూర్ఖుడా, కన్యపిల్లను బలిగా ఇవ్వకపోగా మరణించిన కళేబరాన్ని నాకు బలిగా సమర్పిస్తావా? నేటితో నీ శక్తులన్నీ విలీనమవుగాక. ఇక నీ అంతం తథ్యం అంటూ కాపాలిక క్షుద్రదేవత ఆగ్రహించింది. జరిగిందేంటో తెలియక బేతాళుడు నిర్ఘాంతపోయాడు. అదే సమయంలో మంత్రాల అవ్వ తన మంత్రశక్తితో బేతాళుని బంధించింది. మంత్రాల అవ్వను చూసిన బేతాళ రాక్షసుడు, ఎవరు నువ్వు? నా ఇన్నేళ్ల శ్రమనంతా బూడిదలో పోసిన పన్నీరు చేశావు. అసలు ఎవరు నువ్వు? ఈ మానవ జన్మలో మనిషి అన్నవాడు 100 ఏళ్ళు బ్రతకడమే గొప్ప. అలాంటిది నువ్వు నిత్య యవ్వనంతో జీవితకాలం చిరంజీవిలా బ్రతకాలని వెర్రి ఆకాంక్షతో ఇంతమంది అమాయక ప్రజలను బలిగా ఇస్తున్నావు. నీలాంటి నీచుల యొక్క కోరికలను అడ్డుకోవడానికి ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలోన వస్తాడు అంటూ మంత్రాల అవ్వ తన మంత్రశక్తితో బేతాళుణ్ణి బంధించి ఆ రాక్షసుని భూస్థాపితం చేసింది. ఇక రాక్షసుడి బారిన నుండి తమను కాపాడినందుకు గ్రామ ప్రజలు ఎంతగానో సంతోషించి అవ్వకు తమ కృతజ్ఞతలను తెలుపుకున్నారు. ఇక గాయత్రి వీరేశుల ప్రేమ వ్యవహారం తెలుసుకున్న శివరాం గారు వారిద్దరికీ పెద్ద మనసుతో వివాహం జరిపించారు.